చేస్తున్నారు మీరంతా? నాకు కూడా తీయడం నేర్పిస్తారా? నేను కూడా తీస్తాను. ఎలా తీస్తారు? ఇది పట్టుకుని ఇంతేనా? ఇలాగే ఎలా తీసారు? నాకు కూడా పత్తి తీయడం వచ్చేసింది. మీరందరూ పొద్దున ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చి. అవునా? సో ఎప్పటి వరకు పత్తి తీస్తారు? సాయంత్రం 5 దాకా తీస్తారా? ఓకే. సాయంత్రం గారు సీరియల్ చూసారు, అందులో ఆడబిడ్డ గారు. చూడండి, నేను చాలా పత్తి తీసాను అనమాట. ఏంటి మరి టిఫిన్ చేసి వచ్చారు అందరూ? అన్నం తినే వచ్చిన. అన్నం తినేస్తారు పొద్దున మీరు? తింటాం, మరి కూల్ చేసినప్పుడు తినాలిగా. మళ్ళీ ఆకలి వేస్తుంది కదా టిఫిన్ తింటే? మళ్ళీ 1 గంట తింటాం. మరి టీవీ చూస్తుంటారా మీరు అందరూ? 6 గంటల కాడి నుంచి 9 దాకా చూస్తాం. మీనాక్షి సీరియల్ శుద్ధంగా మొత్తం సీరియల్స్ అన్ని చూస్తుంటారా? ఓకే. మరి వంటల ప్రోగ్రాంలు ఏమైనా చూస్తారా? వంటలు చేస్తూ ఉంటారు ఇంట్లో? అది మధ్యాహ్నం వచ్చింది, మధ్యాహ్నం ఉండగా ఉన్నప్పుడు చూస్తారా? ఓకే. అంటే మీకు అన్ని పనులనే సరిపోతుంది కాబట్టి ఎక్కువ చూడడానికి టైం ఉండదు. ఉంటే నాడు చూద్దాం, లేని నాడైతే కూలేగా. అవునా? ఓకే. హాయ్ వ్యూవర్స్, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచులకి స్వాగతం. ఈ రోజు నేను ఖమ్మం జిల్లాలో ఉన్న కామంచికల్లో ఉన్నానండి. ఈ రోజు నేను వేములపల్లి భిక్షమయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అక్కడ ఆశా గారు, పావని గారు విలేజ్ ఫుడ్ ని నాకు పరిచయం చేస్తున్నారు. మీకు తెలుసు కదండి, రొటీన్ ఫుడ్ తిని 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 నాకు బోర్ కొట్టేసింది. సో విలేజ్ ఫుడ్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. మీ అందరికి బాయ్ అండి. బాయ్. బాగున్నారా? మీ గ్రామం కూడా నాకు బాగా నచ్చింది అనమాట. వచ్చేటప్పుడు అక్కడ పత్తి తీసి వచ్చాను, తోటలో తిరిగేసి వచ్చాను అనమాట. మీ గ్రామం చాలా చాలా బాగుంది. ఫస్ట్ మీ గురించి చెప్పేసేయండి. మీ పేరండి? కల్పన. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫా? ఓకే. నెక్స్ట్ మీరు? నా పేరు ఉమా అండి, నేను స్టాఫ్ నర్స్ పాల్వంచిలో చేస్తాను. అవునా? ఓకే. మీ చిన్ని పాపనా? మా సిస్టర్ వాళ్ళ పాప, తిని మా పాప. ఓకే 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 ఓకే. నెక్స్ట్ మీ పేరండి? విజయలక్ష్మి. ఏం చేస్తుంటారు? నువ్వు కూడా మాట్లాడతావా? సే హాయ్ అందరికి. హాయ్ చెప్పు. హాయ్ మీ డాడీకి అందరికి. నెక్స్ట్ మీ పేరండి? నా పేరు కవిత, హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? టీచింగ్ చేస్తాను ఇంట్లో, వాచింగ్ టీవీ. అవునా? ఓకే. మై నేమ్ ఇస్ బిందు. ఐఎమ్ స్టడీయింగ్ ఎంఫార్మసీ. ఎంఫార్మసీ. బట్ మీరు చూస్తే చాలా చిన్నపిల్లలా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ మీ పేరు? నా పేరు సింధు. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఓకే. మీ హాబీస్? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. అవునా? ఓకే. నెక్స్ట్ మీరండి? నా పేరు పావని, హౌస్ వైఫ్. నెక్స్ట్ పాప నీ పేరు? నా పేరు నిక్షిత. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఏ స్కూల్ నువ్వు? శ్రీ భాషం హై స్కూల్. మరి మీ స్కూల్ వాళ్ళందరికి ఒకసారి హాయ్ చెప్పే. హాయ్. హాయ్. ఓకే. నెక్స్ట్ మీ పేరు? నా పేరు శ్రీలత, హౌస్ వైఫ్, వాచ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే. వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ ఎక్కువగా చదువుతుంటారు? నవలలండి. అవునా? ఓకే. నెక్స్ట్ మీరండి? నా పేరు ఆశ, హౌస్ వైఫ్. ఇప్పుడు మీ చేతి వంట నేను తినబోతున్నాను కదా, కొంచెం సేపట్లో మీ గురించి మొత్తం తర్వాత అడిగేస్తాను నేను. మీ పేరండి? మాలతి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్.
మీ హాబీస్? టీవీ చూస్తాం, ఇంకా ఫంక్షన్స్కి అటెండ్ అవుతాం. ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం హాబీనా అండి? అన్ని ఫంక్షన్స్కి వెళ్తారా? పుట్టిన పాప దగ్గర నుంచి చచ్చిపోయిన వాళ్ళ ఫంక్షన్ దాకా అన్ని ఫంక్షన్లకి హాజరవుతుంటారా? ఓకే, నెక్స్ట్ మీరు? నా పేరు రజనీ అండి, హౌస్ వైఫ్. ఓకే, టీవీ చూస్తుంటారా? టీవీ చూస్తాం. వంటల ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటారా? మరి చూస్తారా? ఓకే. నా పేరు శ్రీదేవి, హౌస్ వైఫ్, వాచింగ్ టీవీ. టీవీ చూడడం మీ హాబీనా? ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు రమా అండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, నెక్స్ట్ మీరు? నా పేరు రమాదేవి అండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నెక్స్ట్ మీరు? సుగుణ. అవునా? ఓకే, లాస్ట్ చిన్న పాపతో ఏం చేద్దాం మనం. నీ పేరేంటి? తనుష. తనుష. తనుష, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఎల్కేజీ. ఎల్కేజీనా? ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? హాలిడేస్. ఓకే. ఈరోజు మీరు ఏ ఐటమ్ చేస్తున్నారండి? సజ్జ కుడుములు. సజ్జ కుడుములా? ఇది ఎప్పుడు నేను వినలేదు, తినలేదండి. ఏంటి వంట స్పెషల్ ఏంటండి? ఇది కోర్ల పున్నానికి చేస్తారు పండగకి. కోరెల పూర్ణమి. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? అది దత్తాత్రేయ జయంతి. అంటే పౌర్ణానికి పోయింది. అంటే ఏ మంత్ లో వస్తుంది అది? డిసెంబర్. డిసెంబర్ లో వస్తుందా? ఓకే, ఈ రోజు మీరు ఆ వంటను నా కోసం తయారు చేసి చూపించబోతున్నారా? ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి మనం. ఓకే, బాయ్ అండి. బాయ్. ట్రెడిషనల్ వంట అని చెప్పారు. సో వంట చేసే విధానం కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంది. సో చిన్నప్పుడు ఎప్పుడో తాతమ్మలు అమ్మమ్మలు ఉన్నప్పుడు ఇలాంటి వంటలు ఇవన్నీ చూసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు జనరేషన్ కి ఎవరికి ఇలాంటివి తెలీదు. చాలా థ్యాంక్స్ అండి, మళ్ళీ ఒకసారి అందరికి ఇవన్నీ గుర్తు చేసినందుకు. రెసిపీ తయారు చేసేయడానికి వెళ్ళిపోదాం అండి. ఓకే. ఓకే, మంచిగా పీటలు అన్ని కూడా అరేంజ్ చేశారు. మంచిగా కూర్చోడానికి కూడా చాలా బాగుంది. వంటలో మీరు చేస్తున్నారు, మరి ఇదంతా ఎవరు చేశారండి? మీ హస్బెండ్ చేశారా లేకపోతే ఇంకెవరైనా చేయించారా? మేమే చేసామండి. మీరే చేశారా? ఎందుకంటే సిగ్గుపడుతున్నారు మీ వారి పేరు అనగానే, మీ హస్బెండ్ అనగానే? ఏం లేదా? ఓకే అండి, ఇప్పుడు మనం చేసే ఐటమ్ పేరేంటండి? సజ్జ కుడుములు. సజ్జ కుడుములు. ఏ పిండి? సజ్జ పిండి. సజ్జ పిండి. ఓకే, అంటే మీరు పట్టిస్తారా లేకపోతే బయట కొనుక్కొచ్చి? పట్టించింది, సజ్జలు పట్టించి కడిగి గాలిచ్చి రాళ్ళు లేకుండా పట్టించి. ఓకే, ఇంట్లోకి మీరు రెగ్యులర్ గా పిండి ఇది కాకుండా ఇంకేదైనా చేస్తుంటారా పిండితో? బూరెలు చేస్తాం బెల్లంతో. సజ్జ బూరెలు చేస్తారా? సజ్జ బూరెలు బాగుంటాయా? ఓకే, సరే, ఇప్పుడు ఈ ఐటమ్ కి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? ఓకే. సజ్జ పిండి, ఉప్పు, సజ్జ కుడుములకి, దానికి పెసరపప్పు, బెల్లం, నెయ్యి తోటి స్వీట్. ఆ రెండింటి కాంబినేషన్. ఓకే అండి, అంటే కుడుములతో పాటు స్వీట్ చేసుకుని తింటే బాగుంటుందా? కుడుములకి స్వీటే బాగుంటుంది. సో మనం పెసరపప్పుతో ఇప్పుడు స్వీట్ కూడా చేస్తున్నాం కుడుములు అయిపోయిన తర్వాత. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? కుడుములు చేస్తాం. కట్టెలు పొయ్యి వెలిగించేద్దాం అయితే. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ పోసుకోవాలా? ఫస్ట్ తర్వాత గడ్డి పెట్టాలి, వరిగడ్డి. ఇప్పుడు దాంట్లో గడ్డి పెట్టామా? వాటర్ పోసుకొని వాటర్ పోసి గడ్డి వాటర్ మిరిగేంత వరకు పెట్టాలి గడ్డి. ఓకే, వేయించేసరికి కుడుములు చేసుకుందాం. కుడుములు చేస్తున్నామా? ఓ, ఇవి కూడా అన్ని కుండలే. అలానే అండి. మామూలుగా స్టీల్ గిన్నెల్లో వాటిలో చేసుకున్న దానికి దీంట్లో చేసుకున్న దానికి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చాలా టేస్ట్ ఉంటాయండి పొయ్యి మీద చేసుకున్నాయి. కుక్కర్లో పెట్టిన వాటికన్నా ఇట్లా చేస్తే బాగుంటాయి. బాగుంటాయా? ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్. అంటే పిండి మనం ఎలా కలుపుకోవాలి? గట్టిగానా కొంచెం పలుచగానా? గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలా? మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి లాగానా? దత్తాత్రేయ జయంతి రోజు చేస్తారండి. ఓకే, అంటే ఆ దేవుడికి ఏమైనా ఇష్టమా లేకపోతే ఎలా? అవునండి, సాంప్రదాయం. సాంప్రదాయం. అవునండి. కోరల పౌర్ణమి.
కుక్కలకు కొరికేస్తారు. కొరికేయడం అంటే దత్తాత్రేయునికి ఇష్టమైనవి. ఓకే, దత్తాత్రేయుడికి ఇష్టమైన జంతువు కుక్క కాబట్టి చంద్రుడికి ముందుగా చేసుకొని చంద్రునికి చూపించిన తర్వాత చంద్రునికి నైవేద్యం పెట్టి కుక్కలకు కొరికేస్తారండి. ఓకే. పిండి మనం మామూలుగా చూసినప్పుడు ఒక కలర్ ఉంది, కలిపిన తర్వాత ఇంకొక కలర్ లోకి మారింది. ఈ కలరే ఉంటుంది. ఓకే. దీన్ని ఆకుల మీద కుడుములాగా చేసి. ఇవేం ఆకులండి? మోదుగా ఆకులండి. అంటే డైరెక్ట్ గా మనం పేపర్ల మీద రావండి. రావా? ఓకే. తడి చేసి పెట్టి మనం ఎన్ని చేసుకుంటే మనకు అన్ని ఆకులు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుడికి నైవేద్యం. అవునండి. మీ ప్రోగ్రామ్స్ మేము బాగా చూస్తుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ సావిత్రి సీరియల్ బాగా ఇస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు కొంచెం మందంగానే ఒత్తుకోవాలి, మరీ పలసగా కాదు, మరీ మందంగా, మీడియం సైజ్ లో ఉంటే సరిపోతుంది. నీళ్ళలో వేసి ఉడకబెట్టేయడాలు అలాంటివి ఏమి చేయకూడదు. ఏం లేదు, గడ్డిలో ఆవిరి మీద ఉడుకుతాయి. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి కొంచెం. ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అత్తయ్య గారి దగ్గర. అవునా? మరి మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టారా అమ్మ వాళ్ళకి? వాళ్ళు చేసుకోరండి. చేసుకోరా? మరి మీరు టేస్ట్ చూపించకపోయారా చేసి ఒకసారి? అది వేరే వాళ్ళు చేసి తీసుకొస్తారు, మేము చూసాము మా చిన్నప్పుడు. ఇక్కడ అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాం. ఇక్కడ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారా? వచ్చిందా? వచ్చిందా? సో గడ్డి మీద మనం పరుస్తామండి లైన్ గా ఇట్లా వర్షమటి గడ్డి మీదనే పరవటం. ఓకే. వాటర్ ఆవిరికి ఉడుకుతాయి, మూత పెట్టాలి. ఓకే. సో ఎంతసేపు పడుతుందండి ఇవి ఉడకడానికి? 30 నిమిషాలు. 30 minutes పడుతుందా? అంటే ఇప్పుడు మనం పప్పు కూడా మనం ఇదే పొయ్యి మీద చేసుకుంటున్నాం అన్నా? ఓకే. సజ్జల్లో ఎలాంటివి ఏముంటాయండి అసలు మామూలుగా? విటమిన్స్ అలాంటివి? ఫైబర్, విటమిన్ బి ఉంటుంది. విటమిన్ బి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయా? ఓకే. ఎందుకంటే సజ్జలు ఎక్కువ తినరనమాట చాలా మంది, గోధుమలు, బియ్యపిండి, ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. తింటున్నారా? రైస్ మానేసి జొన్న, సజ్జలు, రాగులు. ఈ మధ్య అందరిలో హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది కదండి. సో అదే అంటున్నా, ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ మనం రొట్టెలైనా కుడుములైనా ఏవైనా కానీ బియ్య పిండి, గోధుమ పిండి వీటితో చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరిలోనూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయిందండి. సజ్జలు, రాగులు, జొన్నలు వీటన్నిటితో కూడా రకరకాల రెసిపీస్ చేసుకుంటున్నారు. ఆ సజ్జలో బి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట, అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందంట. సో మీ ఇంట్లో అంటే రెగ్యులర్ గా మనం చేసుకునే వీలు లేకపోయినా కానీ అప్పుడప్పుడైనా కానీ వీటిని మనం రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. మీరేం చేస్తుంటారండి మామూలుగా? హౌస్ వైఫ్ ఏనండి. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్ద బాబు 3rd year బీటెక్ అండి, చిన్న బాబు 5th class. నాకు అర్థమైంది మీ ఏ సీక్రెట్ ఏంటో. మంచిగా ఇలాంటి సజ్జలు, కుడుములు, రాగులు ఇవన్నీ తింటున్నట్టున్నారు మీరు రెగ్యులర్ గా, అందుకే ఇంత యంగ్ గా ఉన్నారు అనమాట. ఎలా ఉందండి మా ఊరు? చాలా చాలా బాగుందండి. పల్లెటూరి వాతావరణం కదా, మాకంతా పొల్యూషన్ అది ఇది ఉంది. ఇక్కడికి రాగానే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అక్కడ పత్తి తీస్తున్నారు అనమాట నేను వచ్చేటప్పుడు. సో అక్కడికి వెళ్ళాను, అక్కడ వాళ్ళందరినీ పలకరించాను. చేయి తడుపుంది కదా, అంత వేడి ఉంటది కదండి. ఓకే. ఆకులు కూడా కలర్స్ మారిపోయినాయి అవి. సో అయిపోయినట్టేనండి? ఓకే, అయిపోయింది. ఓకే. సో తర్వాత అండి పెసరపప్పును అది ఉడకబెట్టాలండి.
నెక్స్ట్ పప్పు కాండి గిన్నె. పప్పు కింద ఓకే. ఎందుకు దాని చుట్టూ మట్టి రాశారు? మసి పట్టకుండా అండి. ఓకే. తొందరగా పోతుంది తోమినప్పుడు తొందరగా పోయింది మట్టి రాస్తే. ఓకే. ఏం కావాలండి ఫస్ట్? పప్పు పెసరపప్పు నానబెట్టింది. ఎన్ని అవర్స్ ముందు నానబెట్టారు దీన్ని? 2 గంటలు. 2 అవర్స్. ఓకే. వేసి వాటర్ తోటి పప్పు వేసేయాలి. నానబెట్టిన కొంచెం వాటర్. సో బాగా మెత్తగా ఉడికిపోవాలండి, కొంచెం బద్దగా ఉండాలా? మెత్తగా ఉడికాక బెల్లం వేసేయాలి. ఓకే. బెల్లము నెయ్యి వేసేసి అయిపోతుందా? ఓకే. పెసరపప్పు వల్ల ఉపయోగాలు ఏంటండి? హెల్దీకి మంచిదండి, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. అంటే కందిపప్పుతో వాటితో కంపేర్ చేస్తే పెసరపప్పు అరుగుదల ఎక్కువ తొందరగా ఉంటుంది. కందిపప్పుతో కందిపప్పు కట్టు అట్లా చేయలేం, కానీ పెసరపప్పుతో పెసరపప్పు కట్టు చేసుకోవచ్చు కదా? పెసర కట్టు చేస్తా ఉంటారు కదా? చేస్తారండి. పెసరకట్టు పులుసు కదా, అంటే చారులాగా చేస్తారు కదా పెసరపప్పుని, అల్లం ముక్కలు వేసి. అదే నేను మా ఊరు రుచిలోనే తిన్నాను, సో అందుకనే మీకు వచ్చారాదా అని చెప్పి మామూలుగాడి. పప్పు అంటూ పులుసు అంటారు. నెక్స్ట్ ఏం చేయాలి? బెల్లం వేయాలి. బెల్లము. నెక్స్ట్ నెయ్యి వేయాలండి. ఓకే. నెయ్యి వేస్తే అయిపోయినట్లేనండి రెసిపీ? అయిపోయినట్టు. ఓకే. అయిపోయిందా? దించేసుకోవడం ఇంకా? దించేసుకోవటం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ రెండింటిని కలిపి తినేయడమేనా? నేను కట్టెలు పోయి కదా, ఎప్పుడెప్పుడు చేస్తారా అనుకున్నా, బట్ మామూలు స్టవ్ కంటే కూడా ఇదే తొందరగా అయిపోయిందండి, చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట రెసిపీ. మనం కుడుముల్లో వాటిలో కూడా ఆయిల్ కానీ ఏది వేయలేదు కదండి, జస్ట్ పిండి పిసుకుని జస్ట్ చేసేసాం అంతే. ఓకే. నెక్స్ట్ అండి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. టేస్ట్ కూడా మంచి ప్లేట్. సజ్జ కుడుములు, తీపి పెసరపప్పు పాయసం. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. సజ్జ కుడుములు అండ్ తీపి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేస్తున్నాను. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది. సో ఈ రెండింటిని కలిపి తినాలా? కొంచెం నెయ్యి కూడా వేసుకొని తిన్నాను, ఇందులో బాగుంటుంది. ఆల్రెడీ మీరు నెయ్యి వేసాను, మళ్ళీ కూడా తినేటప్పుడు కూడా వేసుకొని తినొచ్చు. చాలా బాగున్నాయి. ఇదైతే సూపర్ గా ఉంది.
నిజంగా చాలా బాగుందండి. నేను ఎప్పుడు తినలేదు. ఈ కట్లపై మీద చేస్తారు కదా, ఇంకా దానికి ఇంకా టేస్ట్ 100 రెట్లు ఎక్కువైపోయింది. తింటుంటే అయితే మొత్తం నాకు తినేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి ఆంటీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను తిన్న తర్వాత మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదంట. సజ్జల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అండ్ పెసరపప్పులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అండ్ దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు. బెల్లం వేసారు కదా, బెల్లంలో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. సో ఎక్కువ ఆయిల్ ఫ్రీ ఫుడ్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. సజ్జ కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, ఉప్పు. సజ్జ కుడుములు తయారీ విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాత్రలో కొన్ని వాటర్ పోసి అందులో ఎండుగడ్డి వాటర్ మునిగేలా పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో సజ్జపిండిని తీసుకుని అందులో ఉప్పు వేసి కలిపి అందులో వాటర్ పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత మోదుగా ఆకుల్ని తీసుకుని దాని మీద వాటర్ రాసి ముందుగా రెడీ చేసిన సజ్జపిండిని తీసుకుని ఆకు మీద పెట్టి ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని గడ్డి పెట్టిన పాత్రలో ఆకులతో సహా పెట్టి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి ఉడికిన సజ్జ కుడుములను తీసుకుని పక్కన పెట్టుకుంటే సజ్జ కుడుములు రెడీ. తీపి పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, నెయ్యి. తీపి పెసరపప్పు తయారీ విధానం: ముందుగా పెసరపప్పును 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నానబెట్టిన పప్పు వేసి అందులో నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికిన తరువాత అందులో బెల్లము, నెయ్యి వేసి కలుపుకుని ముద్దలా ఉడికించుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే తీపి పెసరపప్పు రెడీ. మన వాళ్ళందరూ ఒకసారి పిలిచేద్దామా? ఓకే, వచ్చేసాయండి అందరూ ఒకసారి. మా కోసం ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగద్దాం అండి. చూసారు కదండి ఈ ఎపిసోడ్ లోని పాతకాలపు వంట అండ్ పాతకాలపు పద్ధతిలో వంట చేయడం. సో ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.